రవితో మాట్లాడారా? మాట్లాడాను. ఇంటికొస్తానన్నారా? వాడు రాకుండా ఏం చేస్తారు? వస్తారు. అలా కదండి, మీ అమ్మ బాధపడుతోందిరా, మీరు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉందిరా అని చెప్పారా? చెప్పాల్సినవి చెప్పాను ప్రభా. వాడు పాత గొడవలన్నీ గుర్తు చేసుకుని మాట్లాడుతున్నాడు. వాడికి చాలా సర్ది చెప్పాల్సొచ్చింది. ఆఖరికైనా మీ మాట విన్నాడా? వాడు మాత్రమే వింటే సరిపోదు కదా, వాడు శృతి కూడా సర్ది చెప్పాలి. అదే కష్టం అంటున్నాడు. అయ్యో, ఇప్పుడు ఎలాగండి మరి? ఎలా ఏముంది, నేను చెప్పాను శృతికి ఏదోలా సర్ది చెప్పి ఇంటికి తీసుకురారా, ఇంటికొచ్చాక మనం కూర్చొని మాట్లాడుకుందాం అన్నాను. సర్లే, నువ్వేం ఆలోచించకుండా ముందేదైనా తిను. నిజంగానే వస్తారంటారా? వస్తారన్నాను కదా, వస్తారు. రే మనోజ్, మీ నాన్న మాటల్లో ఏదో తేడా తెలుస్తోంది. వాడొస్తాడని నాకు అనిపించటం లేదు. మీరు బాధపడకండి అత్తయ్య, వాళ్ళు వస్తారు. మీకు ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తాను, తింటారా? నాకిప్పుడేం వద్దు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. అమ్మని ఎక్కువగా ఇబ్బంది పెట్టదు, తనే కాసేపట్లో నార్మల్ అవుతుంది.